ఎందుకు జై హింద్ అని చెప్తానంటే, ఒక భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ, అలా లెక్కలేనంత మహానుభావులు వేల కొలిది లక్షల కొలిది ప్రాణత్యాగం చేస్తే గాని భారత గణతంత్ర దేశంగా అవతరింపబడలేదు. అది ఇండియన్ రిపబ్లిక్. అంత గొప్ప త్యాగాలకి మూలం. ఇంత త్యాగం చేశారు మహానుభావులు, స్వాతంత్ర ఉద్యమకారులు. కానీ రాను రాను పాలిటిక్స్ లో దిగజారుడుతనం వచ్చేసి ఆ హుందాతనం పోయి, ఆ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరు లోపల స్పందించి ఒక కవితగా రాస్తాడు, ఒక దర్శకుడు దాని సినిమాగా తెరకెక్కిస్తాడు ఒక భావనను. శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు. మీ అందరికీ తెలిసింది కూడా. గడాఫీ లిబియా. నేను నెల్లూరు చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు లిబియాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం, డాక్టర్లు చదివి. చాలా అద్భుతమైన జీవితం మాకని. అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి అటు ఇటు చేసి వస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీ. అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడ విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారి తీస్తో తెలియదు. అది ఎవరికైనా, అది అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధంలో మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ హిట్లర్ చూసి ఇతను దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా ఒత్తాసు పలికాడు. ఆయన ఒత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఆయన ఒక చిన్న 4 పంక్తులు రాశాడు, రిగ్రెట్ అవుతూ, బాధపడుతూ. హిట్లర్ సైన్యం కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా, నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ని కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. నీ కులం సమస్య, మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది. అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేతులు చంపేసుకునే వాళ్ళం అవుతాం.